ఛానల్. మేము రీసెంట్‌గా చైనా వెళ్ళాం. వ్లాగ్స్ చేస్తానని అనుకోలేదు. అందుకే ఈ వీడియోస్‌లో కొంచెం సౌండ్ క్లారిటీ కొంచెం పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. కానీ ఈ వీడియోస్‌లో, ఈ చైనా సిరీస్‌లో మా ట్రావెల్ ఎక్స్‌పీరియన్సెస్, ఫుడ్, ప్లేసెస్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా అప్‌కమింగ్ వీడియోస్‌లో మా జర్నీ చైనాలో ఎలా జరిగిందో చూడాలి అనుకుంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయండి. మీ మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మా జర్నీ హైదరాబాద్ నుండి స్టార్ట్ అయింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ కోసం మా మామ్, డాడ్ అందరూ వైజాగ్ టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చారు. మేము హైదరాబాద్ నుండి స్టార్ట్ అవుతున్నాం. యువాన్ చైనీస్ కరెన్సీస్ తీసుకున్నాం. ఎక్స్చేంజ్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే తీసేసుకున్నాం. అండ్ ఫ్లైట్ 4 hours ఆల్మోస్ట్ జర్నీ. సో ఫుల్ టైర్డ్ అయిపోయాం మేము. ఫుల్ రెస్ట్ తీసుకున్నాం ఫ్లైట్లో. అండ్ ఇండియన్ ఫుడ్ సర్వ్ చేశారు. ఇండియా టచ్ ఉంది అంటే మలేషియన్ ఎయిర్లైన్స్లో ఇండియన్ ఫుడ్ సర్వ్ చేస్తారు. మోస్ట్లీ మనం ప్రీ బుక్ చేసుకోవాలి, వెజ్ ఆర్ నాన్ వెజ్. మేము వెజ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో పొటాటో కర్రీ అండ్ చిక్కుడుకాయ ఇచ్చారు. అండ్ కులాలంపూర్ రీచ్ అయ్యాం. ఇక్కడ మనకి 1 hour లే ఓవర్ ఉంది. సో ఫ్రెష్ అయిపోయాం. ఫ్రెష్ అయిపోయి మలేషియన్ ఎయిర్పోర్ట్, కులాలంపూర్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది, సీనిక్గా ఉంటుంది. ఫుల్ ఎంజాయ్ చేసాం అక్కడ. అండ్ వీళ్ళందరూ మలేషియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ హోస్టెస్. అండ్ ఇలా హ్యారీ పాటర్ మూవీ వేసుకున్నాం. ఫుడ్ సర్వ్ చేశారు. అండ్ మ్యాక్సిమం మలేషియన్ ఎయిర్లైన్స్లో టీవీ ప్రొవైడ్ చేస్తారు, స్క్రీనింగ్. సో మనకి ఫుడ్ మలేషియా టు ఎనీ అదర్ కంట్రీ ఉంది అంటే ఆ రీజియన్ లోకల్ ఫుడ్ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేయరు. సో నూడిల్స్ అండ్ యోగర్ట్ ఇచ్చారు. అస్సలు బాగాలేదు ఫుడ్. ఇండియన్ ఫుడ్ అయితే కొంతవరకు బెటర్, కానీ ఇది అస్సలు బాగాలేదు మినిమం కూడా. సో యోగర్ట్తో ఫ్రూట్స్తో సరిపెట్టుకున్నాం. అండ్ ప్రతి ఇలా స్క్రీనింగ్ ప్రొవైడ్ చేస్తారు, మూవీస్, సాంగ్స్, ఎవ్రీథింగ్. 5 to 6 hours జర్నీ ఉంది అంటే బోర్ కొట్టకుండా బాగుంటుంది. సో ఇలా ఇమిగ్రేషన్ చేసుకొని సిమ్ కార్డ్స్ అక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు, కొనుక్కోవాలి. బట్ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ వేసుకున్నాం మేము జియో, సో తీసుకోలేదు. అండ్ షాంఘై హోటల్కి వెళ్తున్నాం ఎయిర్పోర్ట్ నుండి. సో జర్నీ ఇది చూసారా, డ్రైవర్ పడిపోకుండా ఇలా ప్రొటెక్షన్ వాళ్ళకి ఇచ్చారు, గ్లాస్. ఇక్కడ బాగుంటుంది క్లెన్లీనెస్, ఎవ్రీథింగ్ చైనాలో. ఇది మా హోటల్. నాకు ఈ రూమ్ చాలా నచ్చింది. రూమ్ నుండి వ్యూ కూడా చాలా బాగుంది. చైనా అంత క్లెన్లీనెస్, ఎన్విరాన్మెంట్ చాలా కూల్గా 15 degrees Celsius అలా ఉండింది. సమ్మర్లో 15 degrees Celsius అంటే చూసుకోండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో. నో పొల్యూషన్, నథింగ్. అండ్ హోటల్ లాబీలో ఇలా మేము సాంగ్స్ ప్లే చేసుకున్నాం పియానోలో. ఇది మా హస్బెండ్ ఏం ప్లే చేస్తున్నారు, జింగిల్ బెల్స్ ఆ సాంగ్ ప్లే చేస్తున్నారు. ఊరికే అలా ఎంజాయ్ చేయటం కోసం. ఫన్ మూమెంట్స్ అన్నమాట ఇవి. చిన్ని మూమెంట్సే, బట్ క్యూట్గా అనిపిస్తాయి నాకు చాలా ఇలాంటివన్నీ. సో ఫ్రెష్ అప్ అయ్యాక, this is my mom. My mom is playing some music in piano. I don't know what she is doing, but she is trying to play something. And fresh up అయిన తర్వాత we went outside. చాలా చలి పెట్టింది నైట్ టైం. మార్నింగే చాలా చలేసింది అంటే ఈవినింగ్ టైం ఇంకా చాలా చలి. అండ్ ఇది హోటల్ బయట, అదేంటో మాకు అర్థం కాలేదు. బట్ చూస్తే చైనీస్ డ్రామాలో ఉన్నట్టుంది నాకైతే చాలా వెరీ సినిమాటిక్గా అనిపించింది. తెగ ఫొటోస్ తీసుకున్నాం అక్కడ. మా మామ్ చూసారా, తెగ వీడియోస్ తీసుకుంటున్నారు.
అండ్ ఇదే డిన్నర్కి వెళ్ళాం. ఇదే రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ ఏస్థెటిక్స్ మాత్రం సో ప్రెట్టి. ఎక్కడ చూసినా గణేష్ ఐడల్స్ ఉండటానికి చాలా బాగా అనిపించింది. ఫుడ్ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్. ఇండియన్ కంట్రీలో ఇండియాకి రిప్రజెంట్ చేస్తూ ఇలా ఏస్థెటిక్గా ఉంటే రెస్టారెంట్స్ చాలా బాగా అనిపిస్తుంది ఫారిన్ కంట్రీస్లో. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుల్ మొత్తం కంట్రీలో ఇండియన్ రెస్టారెంట్ ఉంది అంటే ఎక్కడ ఇండియన్స్ ఉన్నా కూడా మొత్తం గ్యాదర్ అవుతారు ఇండియన్ రెస్టారెంట్స్లో. ఫారిన్ కంట్రీలో ఇండియన్స్ అందరూ ఇండియన్ రెస్టారెంట్స్లో మీట్ అయితే అది చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఫుడ్ అయితే చాలా బాగుంది. నేనైతే వెజిటేరియన్ ఫుడ్ బాగా ఎంజాయ్ చేశాను నేను. ఆల్మోస్ట్ మొత్తం నార్త్ ఇండియన్ ఫుడ్ టేస్ట్ అనిపించింది. నేనైతే ఫొటోస్ తీసుకోవటం కోసం చాలా ప్రిపేర్ అవుతున్నాను నేను ఇక్కడ. ఎలా తీసుకోవాలి, ఏంటి, ఏ ఎస్థెటిక్స్ బాగుంటాయి, అలా మా మామ్తో, హస్బెండ్తో ఫొటోస్ చాలా తీసుకున్నాను నేను గణేష్ ఐడల్స్ దగ్గర అండ్ హోటల్ లాబీ దగ్గర. చైనీస్ సినిమాటిక్. సో ఇదే మా చైనా సిరీస్ డే 1. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్లో చాలా ప్లేసెస్, ఫుడ్, ఫన్ మూమెంట్స్ చూపిస్తాను. స్టే ట్యూన్.